ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఉమా టాక్స్. మీరు ఇష్టపడే వాళ్ళు వాళ్ళ మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఎందుకంటే మన ముందర బాగానే మాట్లాడినా మనం పక్కకి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మనతో కూడా ఒక్కొక్కసారి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి చాలా సంతోషంగా మాట్లాడతారు, ఒక్కొక్కసారి ఎట్లా చాలా కోపంగా ఏంటో ఒక రకంగా అనిపిస్తారనమాట. ఏంటి మనం ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాం అని చెప్పి మనకే డౌట్ వచ్చేటట్లుగా, అసలు మనమంటే పూర్తిగా ఇష్టం లేనట్లుగా బిహేవ్ చేస్తారు. అలాంటప్పుడు మనకు అనిపించిద్ది అసలు వీళ్ళ మనసులో ఏముంది అనేది మనకి తెలిస్తే బాగుండి అనిపించిద్ది అనమాట. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అనేది బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నేను 3 నెంబర్స్ ఇస్తున్నాను. ఆ 3 నెంబర్స్లో మీ లక్కీ నెంబరు లేకపోతే మీ ఫేవరెట్ నెంబరు, మీరు ఇష్టపడే వాళ్ళని మనసులో తలుచుకుంటా ఏదో ఒక నెంబర్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి ఒకళ్ళ గురించి ఒక నెంబరు, అట్లా ఇంకొకళ్ళ గురించి ఇంకొక నెంబరు, అట్లా కూడా మీరు అనుకోవచ్చు అనమాట. కాకపోతే మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఎవరికి ఏ నెంబర్ అనుకున్నాము, ఎవరికి ఏ నెంబర్ అనుకున్నాము అది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకరికి 1 అనుకున్నారనుకోండి, అది గుర్తుంచుకోండి. ఇంకొకరికి 3 అనుకోవచ్చు, అట్లా అది వాళ్ళకి 3 అనుకున్నాము అని అది మీరు గుర్తుంచుకోండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. 99% సెట్ అవుతాయి. కొంతమందికి ఎక్కడన్నా సెట్ అవ్వకపోవచ్చు, దాదాపుగా సెట్ అవుతాయి. ఎవరికి ఏ నెంబర్ సెట్ అయింది ఏంటనేది కూడా నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసే ముందర వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన నాకేంటంటే మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలనేటువంటి మోటివేషన్ నాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు. వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యిద్ది. ఎందుకంటే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదమ్మా. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియోకి లైక్ చేయండి. ఇక వీడియో చూద్దాం. ఎవరైతే 1వ నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఇష్టపడేవారు వారి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, మీకు పాస్ట్ లైఫ్లో అంటే గతంలో ఏదో లవ్ ఫెయిల్యూర్ అనేది ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఏదో రిలేషన్ ఉంది, అంటే ఎవరినో బాగా సిన్సియర్గా ప్రేమించి, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే బాగా సిన్సియర్గా లవ్ చేశారు ఆ పర్సన్ని మర్చిపోలేక మీరు కొంచెం డల్గా ఉన్నట్లుగా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, వాళ్ళతో మీరు మాట్లాడే విధానాన్ని బట్టి, అంటే వీళ్ళు ఎంతగానో ప్రేమ అనేది చూపిస్తున్నా మీరేంటంటే కొంచెం లిమిట్స్లో ఉంటున్నారు. అలాంటి బిహేవియర్ వల్ల వాళ్ళకి ఏంటంటే అనుమానం వస్తుంది. అంటే అంతకు ముందర కూడా మీరు చాలా లవ్ చేశారు ఆ పర్సన్ని, చేస్తే వాళ్ళు ఏంటంటే మీరు అంత ఓవర్గా ప్రేమ చూపించడం వలన వాళ్ళు దాన్ని చులకనగా చూసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అంటే మీకు హార్ట్ బ్రేక్ అయింది. కాబట్టి నేను ఇప్పుడు కూడా ఇంత ఓవర్గా ప్రేమ అనేది చూపిస్తే మీరు కూడా ఎక్కడ దూరం అయిపోతారేమో అనుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మీరు డైరెక్ట్గా చెప్పకపోయినా నాకు ఇలా లవ్ ఫెయిల్యూర్ ఉంది అని చెప్పేసి మీరు చెప్పకపోయినా మీ బిహేవియర్ను బట్టి వాళ్ళు గట్టిగా అర్థం చేసుకొని అదే ఫిక్స్ అయ్యారు. కాకపోతే గతంతో మనకు సంబంధం లేదు, ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను, తనకి నేనంటే ఇష్టం అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను గతం తాలూకా గురించి ఏమీ మాట్లాడకూడదు, తనని నేను చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. అంటే వాళ్ళు చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నారు మిమ్మల్ని. అంటే మీరు చాలా మంచి మనిషి అని వాళ్ళకు బాగా తెలుసు. అలాగే మీరు చాలా అందంగా ఉంటారని కూడా అనుకుంటున్నారు. మీలాంటి మంచి వ్యక్తిని మిస్ చేసుకున్నందుకు అవతల వాళ్ళు చాలా దురదృష్టవంతులు అని చెప్పేసి వీళ్ళు నమ్ముతున్నారు. అలాగే వీళ్ళ అదృష్టం వల్లే వాళ్ళకు అలాగ జరిగింది, నా అదృష్టం, ఈ పర్సన్ నా లైఫ్లోకి రావాలని ఉంది, చాలా అదృష్టవంతుడిని అని చెప్పేసి వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు. అలాగే మీరు వచ్చేసి చాలా రిచ్ పర్సన్, అంటే మీకు కొంచెం గర్వం కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. మీరు చేసేటటువంటి పనిని బట్టి వెనకమాల మీకున్నటువంటి డబ్బును చూసుకొని మీరు కొంచెం పొగరుగా అలా ఉంటారని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు వాళ్ళతో అలా మాట్లాడి ఉండవచ్చు, అంటే కొంచెం పొగరుగా, కొంచెం రెస్పెక్ట్ లేకుండా అలాగా మాట్లాడి ఉండవచ్చు. కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు అలా అనుకుంటున్నారు. ఎనీవే, ఏది ఏమైనా సరే వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండటానికి చాలా ఇష్టపడుతున్నారు. అలాగే మీరు గతంలో జరిగినటువంటి విషయాన్ని పదే పదే తలుచుకుంటూ బాధపడుతున్నారు. మిమ్మల్ని ఆ లోకంలో నుంచి బయటికి తీసుకురావాలి, మీకు నేనున్నాను, మిమ్మల్ని నేను ఎప్పుడు విడిచిపెట్టను, నేను మిమ్మల్ని భరిస్తాను, మీకు నచ్చినట్లుగా మీరు ఉండండి అని చెప్పేసి అవతల పర్సన్ మిమ్మల్ని చాలా సిన్సియర్గా లవ్ చేసి మీ లైఫ్లో ఉండటానికి, మిమ్మల్ని ఇష్టపడి ఈ ప్రేమతోటి మిమ్మల్ని భరించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు మీకు చెప్పాలి అనుకుంటున్నారు.
కాకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ డబ్బును చూసి మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని అనుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఆ సందేహం ఉంది. కానీ ఒక డబ్బు చూసి మాత్రమే కాదు, మీ వ్యక్తిత్వము, మీ క్యారెక్టర్, అలాగే మీ అందానికి అట్రాక్ట్ అయ్యి మీ గురించి అంత మంచిగా ఉందని చెప్పి వాళ్ళకి మనసుకు అనిపించి వాళ్ళు మీ లైఫ్లో ఉండాలి అనుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. నెంబర్ 2ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఇష్టపడే వ్యక్తి వారి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, మీరిద్దరూ ఒకరినొకరు చాలా సిన్సియర్గా లవ్ చేసుకున్నారు. కాకపోతే మీ ఇద్దరి మధ్య ఎక్కువగా గొడవలు అనేవి తరచూ జరుగుతూ ఉండేవి. ఈ గొడవల వల్ల ఏంటంటే ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య మాటలు అనేవి లేవు. అంటే మీరు ఫోన్ అనేది బ్లాక్ చేసేసారు. వాళ్ళు మేము ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా కూడా ఫోన్ మీరు డైరెక్ట్గా బ్లాక్లో పెట్టేసేసారు. నేను మెసేజ్ పంపిస్తున్నా కూడా మీరు చూడటం లేదు. మీరు చూసారో లేదో కూడా నాకు అర్థం కాకుండా చేశారు. మీరు ఆన్లైన్లో ఉన్నారో లేదో కూడా నాకు తెలియకుండా చేసేసారు. అంటే నేను మీతో మాట్లాడాలని ఎంతగానో ట్రై చేస్తున్నాను, అంటే మీకు కొంచెం కోపం ఎక్కువ అని చెప్పేసేసి వాళ్ళు ఎక్కువగా బాధపడుతున్నారు. అంటే తరచూ ఏదో ఒకటి మాట్లాడినా కూడా అంటే ఆ మాటల్లో ఏదో ఒకటి తప్పుని రీజన్గా చూపించి మీరేంటంటే ఎక్కువగా కోపపడతాము, ఎక్కువగా చిరాకు పడతాము, ఇలా అవాయిడ్ చేయటము, ఇలాంటివి చేస్తూ ఉండటం అనేది వాళ్ళకి చాలా బాధగా ఉంది. అక్కడికి వాళ్ళు మీ మీద ప్రేమతో చాలా వరకు తగ్గుతూ వస్తున్నారు. అయినా సరే ఎన్ని చేస్తున్నా మీకు నచ్చినట్లుగా ఉండటానికి ట్రై చేస్తూ వాళ్ళు ఎన్ని చేసినా కూడా భరిస్తున్నా మీరు ఇట్లాగా మరీ విసిగించేసరికి వారు కూడా చివరికి కొన్నాళ్ళు మాట్లాడటం అనేది ఆపేసేశారు. నాది ఏ తప్పు లేకపోయినా సరే నేనెందుకు సైలెంట్గా ఉండాలి, నేనెందుకు మాటలు పడాలి, నేనెందుకు పద్దాకలు భరించాలి, ప్రేమ అనేది ఇద్దరం కావాలనుకునే కదా ఇష్టపడింది. కానీ ఇక్కడ అవతల మనిషిది పై చేయిలో ఉంటున్నారు, నేనేమో కిందకి తగ్గాల్సి వస్తుంది, ఇలా ఎందుకు చేయాలని చెప్పేసేసి వారి మనసుకు కూడా చాలా బాధగా ఉంది. అలాగే వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మీకు ఎటువంటి కాల్స్ అనేవి చేయడంలో వీళ్ళ నెంబర్ కూడా మీరు బ్లాక్లో పెట్టేసుకోవటం బట్టి వాళ్ళు ఏంటంటే మీరు చేస్తే బాగుండు, మీరు మాట్లాడితే బాగుండు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. మీ కోపాన్ని తగ్గించుకోవాలని, మీరు వారితో ఇంతకు ముందులాగా ఫోన్లో మాట్లాడాలి, ప్రేమగా కలిసి ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ చాలా ఓపికగా మీ మీద ప్రేమతో ఎదురు చూస్తున్నాము, మీరు నెంబర్ బ్లాక్లో నుంచి తీసేసి వెంటనే కాల్ చేయాలి, చాలా లేట్ చేశారు, ఇంకా ఇంతకు మించి లేట్ చేసేస్తే ఏదైనా జరగవచ్చు అనేటటువంటి పూర్తి డిప్రెషన్లో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు త్వరగా కాల్ చేయడం మంచిది. ఎందుకంటే ఏదైనా సరే పూర్తిగా తెగేదాకా లాక్కోవటం మంచిది కాదు అన్న విషయం మీరు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. నెంబర్ 3ని ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీరు ఇష్టపడే వ్యక్తి వారి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే, మిమ్మల్ని చాలా ఇన్నోసెంట్గా అంటే అమాయకులులాగా అనుకుంటున్నారు. అంటే మీరు ఎవరినైనా సరే ఈజీగా నమ్మేస్తారు, ఏదైనా సరే అబద్ధం చెప్పినా నిజమైనా సరే వెంటనే నమ్మేస్తారు, మిమ్మల్ని ఎవరైనా సరే ఈజీగా మోసం చేసేస్తారు, మీది చిన్నపిల్లల లాంటి మనస్తత్వం అని చెప్పేసేసి వాళ్ళు ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అంటే మీ మనస్తత్వం వల్ల మీకేంటంటే రకరకాల సమస్యల్లో తెలియకుండానే ఇరుక్కుపోయి బాధపడుతున్నారు. అలాగే కొంచెం ఎవరన్నా క్లోజ్గా మాట్లాడితే వాళ్ళ కోసం ఎంత డబ్బైనా ఖర్చు చేసేస్తారని చెప్పేసేసి ఇట్లా రకరకాలుగా వాళ్ళు మిమ్మల్ని చాలా అమాయకంగా అనుకుంటున్నారు. కాకపోతే మీ లైఫ్లో మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు మీ అమాయకత్వం వల్ల. కానీ మీలాంటి వాళ్ళని వాళ్ళ లైఫ్లోకి రాణించడం వలన వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమోనని చెప్పేసి కొంచెం సందేహం అనేది వాళ్ళకు వస్తుంది. కాకపోతే మిమ్మల్ని సిన్సియర్గా లవ్ చేయటం వలన వాళ్ళు మిమ్మల్ని వదులుకోవటానికి సిద్ధంగా లేరు. కానీ వాళ్ళు చెప్తున్నప్పుడైనా సరే ఒకసారి కాకపోతే ఒకసారైనా కొంచెం మెచ్యూరిటీగా మీలో మార్పు రావాలి అని చెప్పేసేసి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళకైతే మిమ్మల్ని విడిచిపెట్టుకునే ఉద్దేశం అస్సలు లేదు. ఎందుకంటే మీరు చాలా అందంగా అట్రాక్ట్గా ఉంటారు. అలాగే మీ కల్లా కపటం లేని మనస్తత్వం అన్నా కూడా వాళ్ళకి చాలా ఇష్టం. కానీ ఎవరితోనైనా సరే ఫ్రెండ్లీగా కూడా కొంతమందితో అబ్బాయిలైతే అమ్మాయిలతో, అమ్మాయిలైతే అబ్బాయిలతో అలా క్లోజ్గా మాట్లాడుతుంటే ఏంటంటే మీ మనసులో ఎటువంటి చెడు ఉద్దేశం లేకపోయినా ఆ విషయం వాళ్ళకి తెలిసిన, కాకపోతే వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాగా మాట్లాడటం ఏంటంటే వాళ్ళు భరించలేకపోతున్నారు, దాని గురించి గొడవలు అవుతున్నాయి.
కాబట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం ఫ్రెండ్స్తో వాళ్ళతో కొంచెం క్లోజ్గా లేకుండా వీళ్ళతో ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా, మీకు ఎవరెవరికి ఏ నెంబర్ సెట్ అయింది ఏంటనేది నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. 1, 2, 3 ఎక్కువగా ఎవరికి ఏది సెట్ అయింది ఏంటనేది నేను ఖచ్చితంగా చూస్తాను. అలాగే మన వీడియోకి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఎవరికన్నా ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.